హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దామమ్మా. డేట్ 12/3/2022. ఆర్టికల్స్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. సేమ్ నిన్నట్లానే చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. ఈరోజు కూడా మనకి న్యూస్ పేపర్లో చాలా వరకు పొలిటికల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మాత్రమే కవర్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ద హిందూ ఓన్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గురించి కాదు కదా, జనరల్గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళకు కూడా మొత్తం ఓవరాల్ న్యూస్ అనేది కవర్ చేయబడుతుంది. ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ రాలేదు, ఓపెన్ ఎడ్యుకేషన్ పేజ్ లేదు, మనకి ఏమీ లేనందువల్ల మనం ఈరోజు చాలా కొన్ని ఆర్టికల్స్ తీసుకొని నిన్నట్లయినా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లోని మెయిన్స్ పర్స్పెక్టివ్లోని క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎస్, మీకు ఈరోజు ద హిందూలో ఎక్కువ టైం మిగులుతుంది కాబట్టి ఈ మిగిలిన టైంని మనం స్టాటిక్ కవర్ కంప్లీట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏదైనా చిన్న షెడ్యూల్ గీసుకొని అందులో పలానా టాపిక్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు సెట్ చేసుకోండి నీట్గా, ఓకేనా? సో ఇంకెందుకు లేట్, మనం మన ఆర్టికల్స్ ఈరోజు ఏమేమైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నామో ఒక్కసారి చూడండి అమ్మా. ఆర్టికల్స్ టు ఎక్స్ప్లోర్లో మనకి ఏమేమైతే ఉన్నాయో ఏవేవైతే ఈరోజు కవర్ చేస్తామో. షట్ డౌన్ దిస్ మిస్గైడెడ్ ఎనర్జీ పాలసీ, ఓకేనా? న్యూక్లియర్ రిలేటెడ్ పాలసీ అనమాట. అదేంటో మనం ఒకసారి చూద్దాం. అసలు న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ, ఏ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాడు, అదంతా కూడా మనం ఈ ఆర్టికల్లో ఇన్ డీటెయిల్గా చూస్తాము. నెక్స్ట్ చూడండి, ఇండియా కెనడా టు రీబూట్ ట్రేడ్ అగ్రిమెంట్స్ని రీబూట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారనమాట, ఓకేనా? సో అది కూడా, దాని గురించి కూడా మనం చూద్దాం. ఉక్రెయిన్ హాల్ట్స్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ నియోన్ అవుట్పుట్ ఫర్ చిప్స్ క్లౌడింగ్ అవుట్లుక్. చూడండి, హాఫ్ ఆఫ్ ది వరల్డ్స్ నియోన్ అవుట్పుట్ ప్రొడక్షన్ అనేది చిప్స్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్ అమ్మ మనకి నియోన్ అనేది. ఆ ప్రొడక్షన్ అనేది హాఫ్ ఆఫ్ ది వరల్డ్స్ ప్రొడక్షన్ అనేది ఉక్రెయిన్ నుంచి జరుగుతుందన్నమాట. ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి వార్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం ఈ ఆర్టికల్లో చూద్దాం. చూడండి, క్లౌడింగ్ అవుట్లుక్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, మనం కొంత ఆస్పెక్ట్ చేసి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే దాన్ని అవుట్లుక్ అనమాట. అంటే దాని గ్రోత్ ప్రాస్పెక్ట్స్ని డిజైన్ చేయడానికి దాన్ని అవుట్లుక్ అని అంటాం అనమాట, ఓకేనా? క్లౌడింగ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, దగ్గరలో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే కాన్సెప్ట్ లేదు అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు చెప్తున్నాడు అనమాట. సో ఇంకెందుకు లేట్, ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఆర్టికల్స్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ఈ అనౌన్స్మెంట్ కొత్తగా మన న్యూస్ అనాలిసిస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఎవరికైనా డౌట్ వచ్చినా కూడా వాళ్ళ గురించి అనమాట. మన ఇన్స్టిట్యూట్ నుంచి మీకు ఒక కొత్త బ్యూటిఫుల్ ఆఫర్ అనేది వచ్చిందమ్మా. ఏంటి అది? టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది కదా, దానికి అనుగుణంగా మన ఇన్స్టిట్యూట్ నుంచి మనకి గ్రూప్ 1ని రికార్డెడ్ క్లాసెస్ ప్లస్ లైవ్ క్లాసెస్ వేరే ప్యాకేజెస్లో మనకి లభిస్తున్నాయమ్మా. మీకు ఓన్లీ ప్రిలిమ్స్ కవర్ అవుతాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ తీసుకుంటే ఓన్లీ ప్రిలిమ్స్ కవర్ చేస్తామంటారు, కొన్ని మెయిన్స్ అలా అంటారు. మనది ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ వస్తుందమ్మా. బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ అనేది మన ఇన్స్టిట్యూట్లో కవర్ అవుతుంది. రికార్డెడ్ ఫీజెస్ అయితే 25,000 రూపీస్ మాత్రమేనమ్మా. రికార్డెడ్ అయితే ఓన్లీ 25,000. లేదు మాకు లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే ఆ ప్యాకేజ్ కూడా మన దగ్గర ఉంది. అది కేవలం 35,000 రూపీస్ అమ్మా. 25,000 రూపీస్ అనేది గ్రూప్ 1 ఫీజు అనేది చాలా మినిమల్ అమ్మ, చాలా అఫోర్డబుల్గా మనం దీన్ని పే చేయొచ్చు. 30,000 లైవ్ ప్లస్ రికార్డెడ్ కూడా చాలా అఫోర్డబుల్గా పే చేయొచ్చు. ఇక్కడ ఎందుకు అఫోర్డబుల్గా పే చేయొచ్చు అన్నానంటే, ఇక్కడ చూడండి, లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు మరో చోట జాయిన్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనే కాన్సెప్ట్ ఉండదమ్మా. గ్రూప్ 1 సిలబస్ కంప్లీట్ చేస్తారు అంటే ఇంకా అవుట్ అంతే. మనకి హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ కూడా ఏమి ఉండదు. బట్ మన ఇన్స్టిట్యూట్లో అలా కాదమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనే కాన్సెప్ట్ వస్తుంది. మీరు వేరే ఇన్స్టిట్యూట్స్లో చూస్తే ఆన్లైన్ తీసుకున్న 2 times 3 times అలా ఉంటుంది. మనకు అలా ఉండదు. ఎన్ని సంవత్సరాలైనా ఎన్నిసార్లైనా మనకి అవి అప్డేట్ అవుతూనే ఉంటాయి. మన క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ వస్తూనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్లిమిటెడ్ టైం యాక్సెసిబిలిటీ తీసుకోవచ్చమ్మా. ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇంట్లో కూర్చునేసే లైవ్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. లేదు నాకు లైవ్ అవసరం లేదు, రికార్డెడ్ సరిపోతుంది అంటే కేవలం రికార్డెడ్ క్లాసెస్ మీరు మాడ్యూల్ తీసుకుని లైఫ్ టైం వ్యాలిడిటీ యాక్సెసిబిలిటీ చేయొచ్చమ్మా. సో ఇంకెందుకు లేట్, చూడండి ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు, లేదంటే సబ్స్క్రిప్షన్కైనా వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మీరు ఎంత టైం అనేది డిలే చేస్తారో మీకు అంత లాస్ అమ్మా. లాస్ట్లో హరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఎర్లీగా మీరు నోటిఫికేషన్ వస్తుంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎర్లీగానే ఈ ప్యాకేజెస్లో మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు ఇవి స్పీడ్గా కంప్లీట్ చేసే స్కోప్ ఉంటుందమ్మా. మరొక బ్యూటీ అనౌన్స్మెంట్ ఏంటి అంటే అమ్మ, మీరు మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఈ ప్యాకేజ్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది. అంటే ఏంటి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు పేమెంట్ తీసుకుంటే గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ, గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ మీకు
ఫ్రీగా వస్తాయమ్మా. కాంప్లిమెంటరీగా ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు ఫ్రీగా వస్తాయి. అంటే ఏంటి, డబల్ ధమాకా, మీకు ఒక్క ఫీజుతోనే 2 కాన్సెప్ట్స్ అనేవి వస్తున్నాయి. సివిల్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం గ్రూప్స్ కూడా మీరు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. ఎందుకు మీకు తెలుసు, ఓవరాల్ ల్యాపింగ్ అనేది సిలబస్ జరుగుతూ ఉంటుంది. సో ఇంత బ్యూటిఫుల్ ఆఫర్ అనౌన్స్మెంట్ అనేది ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వరు, ఓన్లీ మన ఇన్స్టిట్యూట్లో మాత్రమే అలాంటివి ఉంటాయి. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మీరు వెంటనే తెలుసుకొని నేర్చుకొని ట్రై చేయండి. లాస్ట్లో హరీబరీగా కంప్లీట్ చేయదు. కాన్సెప్చువల్ క్లారిటీ మన వీడియోస్ అన్నీ ఉంటాయి, మీకు డెమో వీడియోస్ కూడా లభిస్తాయి. ఈ నెంబర్కి కాల్ చేయండి అమ్మా, మేడం మీకు గైడ్ చేస్తారు ఎలా చేయాలి ఏంటి అని. సబ్స్క్రిప్షన్ అనేది త్వరలో తీసుకోండి, లేట్ అనేది చేయకండి. ఓకేనా? గ్రూప్ 1 వాళ్ళకి కదమ్మా, మనకి గ్రూప్ 2 కూడా బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మాడ్యూల్లో కంప్లీట్ చేసేటట్టు మనకి కోర్స్ అనేది ఉన్నది. కాకపోతే ఇక్కడ మనకు ఓన్లీ రికార్డెడ్ మాత్రమే లభిస్తుంది. రికార్డెడ్ క్లాస్ కేవలం 10,000 అమ్మ, కేవలం 10,000. మీరు ఎక్కడికో పారిపోయి ఏదేదో చేసేసి హాస్టల్లో కట్టేసి ఫుడ్ పడక ఇబ్బంది పడిపోయి అంత ఏమీ చేయాల్సిన లేదమ్మా. మీరు ఉన్న చోటే, ఇంట్లో ఉంటే ఇంట్లో, లేదంటే ఎక్కడైనా ఉంటే అక్కడ హ్యాపీగా ఎక్కడికి పరిగెట్టకన్నా ఈ రికార్డెడ్ క్లాసెస్ అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఫుల్ ఫ్లెజ్ టైం అనేది ఓన్లీ క్లాసెస్ వినడంలో హ్యాపీగా స్పెండ్ చేసి చదువుకోవచ్చమ్మా. ఎక్కడికి వెళ్ళిపోవసం లేదు. రికార్డెడ్ క్లాసెస్ మీకు కేవలం 10,000 రూపీస్కి అవైలబిలిటీ ఉంటుంది. అన్లిమిటెడ్ టైమ్స్ మీరు యాక్సెసిబిలిటీ చేయొచ్చు. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇది LTX ఇన్ఫినిటీ క్లాసెస్ యొక్క బ్యూటీ ఆఫ్ ది కోర్సెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఈ నెంబర్ కాల్ చేయండి. ఏ డౌట్స్ ఇంకా క్వేరీస్ ఉన్నా మేడంకి మీరు కాల్ చేసుకోగలరు. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోగలరు. లేట్ చేయకుండా అమ్మ, నోటిఫికేషన్ వస్తుంది. మన గ్రూప్ 2లో తెలుసు కదా, నియర్లీ 580+ పోస్ట్స్ అనేవి వస్తున్నాయి. గ్రూప్ 1లో 503 పోస్ట్ ప్లస్ ఎన్నో అలా వస్తున్నాయి. సో అస్సలు డిలే చేయకుండా, జోనల్ టెస్టులు కూడా చాలా ఉన్నాయి. ఇది చాలా మంచి టైం, అసలు మీరు చాలా స్పీడ్గా ఎర్లీగా చేయడం. ఇందులో కూడా సేమ్ మీరు UPSC ఇన్ఫినిటీ ప్యాకేజ్ అనేది తీసుకుంటే, UPSC ఇన్ఫినిటీ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఈ కోర్స్ అనేది కాంప్లిమెంటరీగా వస్తుంది. అంటే గ్రూప్ 2 కాంప్లిమెంటరీగా వస్తుంది, గ్రూప్ 1 కూడా కాంప్లిమెంటరీగా వస్తుంది. మీరు అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే లేట్ చేయకండి, UPSC ఇన్ఫినిటీ ప్యాకేజ్ తీసుకోండి. మీకు UPSC కవర్ అవుతుంది, గ్రూప్ 1 కవర్ అవుతుంది, గ్రూప్ 2 కవర్ అవుతుంది. సో మీరు తెలంగాణ అయినా లేదంటే UPSC ఎగ్జామ్స్కైనా ఎవరికైనా పనికి వస్తుందమ్మా. తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి తెలంగాణ గురించి డిస్కస్ జరుగుతుంది. మనకి APPSC కూడా ఉన్నాయి. ఓకేనా? APPSC కూడా ఉన్నాయి, వాటి క్లాసెస్ కూడా మనకి అవుతున్నాయి. ఓకేనా? సో ఇంక లేట్ చేయకండి, చూడండి అమ్మ ఒకసారి. మనము స్టూడెంట్స్ రిక్వెస్ట్ మీద హైదరాబాద్లో బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేశాము. ప్రస్తుతానికి ఇన్స్టిట్యూట్ ఓపెన్లోనే ఉంది. మనకి 21 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. మన హైదరాబాద్లో ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. మీరు ఆఫ్లైన్ క్లాసెస్లో, ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. మీ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేయండి అమ్మా. ప్రత్యూష మేడం మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. బ్యూటీ ఏంటి అంటే మనది మీకు తెలుసు, మన ఇన్స్టిట్యూట్ నుంచి ఏది వచ్చినా కూడా ఇన్ఫినిటీ ప్యాకేజెస్తోనే వస్తుంది. UPSC ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఈ మాడ్యూల్లో ఇలా మనం ఓపెన్ చేయడం. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఉన్నాం. ఓకేనా? 21 నుంచి కొత్త బ్యాచెస్ అనేవి మనకు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మన కోర్స్ ప్యాకేజెస్ ఏంటో UPSC ఇన్ఫినిటీలో ఒక్కసారి చూడండి అమ్మా. మనకి UPSC ఇన్ఫినిటీలో లైవ్ ప్రెస్ రికార్డెడ్ క్లాసెస్ ఒక మాడ్యూల్ ఉంది, ఆఫ్లైన్ మాడ్యూల్ కూడా మనకు ఒకటి ఉందమ్మా. ఇప్పుడు లైవ్ ప్లస్ రికార్డెడ్ చూడండి, దీని బ్యాచెస్ మనకి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? 1 ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచెస్ లైవ్ ప్లస్ రికార్డెడ్లో స్టార్ట్ అవుతున్నారు. చూడండి, ఫీజు అనేది కేవలం 60,000 రూపీస్ అమ్మ. UPSC ఫీజెస్ ఎంత ఉంటాయో మనందరికీ తెలుసు. కాకపోతే సార్ మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండడానికి 60,000లోనే పెట్టి ఉండడం జరిగింది. 60,000 కూడా మీరు హ్యాపీగా EMIలో మంత్లీ 5,000 చొప్పున కట్టుకోవచ్చు. దీంతో అస్సలు మీకు ఇబ్బంది ఉండదమ్మా. మినిమం అమౌంటే ఉంచడం జరిగింది. 5,000 పర్ మంత్ అనేది ఉండడం జరిగింది. ఇది కూడా మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ వస్తుంది. ఆన్సర్ రైటింగ్ సెక్షన్స్ వస్తాయి, ఎస్ఏ క్లాసెస్ వస్తాయి. ఎవరు కూడా ఇన్ని టాపిక్స్ అనేవి కవర్ చేయరమ్మా. కాకపోతే మనం మినిమల్ అమౌంట్ తీసుకొని మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అనేది స్టూడెంట్స్కి ఇస్తున్నాము. ఓకేనా? ఇది మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకేనా? ప్రతి కోర్స్ ప్యాకేజ్లోనే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ.
ఫీజు అనేది మీరు త్వరగా కట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. ఎందుకంటే April 1 నుంచి ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయి. 70,000కి వెళ్తుంది. సో అస్సలు డిలే చేయకండి. ఈ పేమెంట్ అనేది మీరు ఎర్లీగా బుక్ చేసుకొని పేమెంట్ స్టార్ట్ చేస్తే 60,000 బ్రాకెట్లోనే ఉంటారు. 70,000 బ్రాకెట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఓకేనా? సో ఏ డౌట్ ఉన్నా కూడా సబ్స్క్రిప్షన్ కానీ మేడంకి ఇక్కడ కాల్ చేయండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఇప్పుడు ఆఫ్లైన్ క్లాస్ చూడండి. ఆఫ్లైన్లో మనం ఆల్రెడీ శ్రీకాకుళంలో ఉన్నాము, విశాఖపట్నంలో ఉన్నాము. ఇప్పుడు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. హైదరాబాద్లో చెప్పాను కదా 21 మార్చ్ నుంచి ఆఫ్లైన్ ఫీజు ఎంత? ఆఫ్లైన్ అయితే కేవలం 70,000 రూపీస్ అమ్మ. కేవలం 70,000 రూపీసే. ఇక్కడ కూడా మీరు ఈజీ ఈఎంఐ మంత్కి 5,000 కట్టి మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. 70,000 ఫీజు కాస్త మనకి రివైజ్ అయ్యి 1 ఏప్రిల్ నుంచి 80,000కి వెళ్తుందమ్మా. సో అనవసరంగా 80,000 బ్రాకెట్లో ఉండే కన్నా 70,000 బ్రాకెట్లో ఉండి ముందే సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మంచిది. సో 5,000 పర్ మంత్ స్టార్ట్ చేసి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేస్తే మనకి సింపుల్గా 70,000 బ్రాకెట్లో ఉండడం అవుతుంది. హ్యాపీగా క్లాసెస్ అనేవి ఆఫ్లైన్లోనే వినొచ్చు. ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకి అవైలబుల్లోనే ఉంటాయి. ఓకేనా? ఆఫ్లైన్ అంటే ఓన్లీ ఆఫ్లైన్ కాదు, ఆఫ్లైన్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఆఫ్లైన్ రావచ్చు, లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇది కూడా సేమ్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీతోనే రాబడుతుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు హ్యాండ్ హోల్డింగ్ సర్వీస్ ఉంటుంది. ఓకేనా? ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. ఈ నెంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోగలరమ్మా. సో ఇది ఇప్పుడు మనం మన ఫస్ట్ ఆర్టికల్ ద హిందూలో డిస్కస్ చేద్దాము. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్లియర్గా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇది మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మ. ఈరోజు మనం డీల్ చేసే ఫస్ట్ ఆర్టికల్ షట్ డౌన్ దిస్ మిస్గైడెడ్ ఎనర్జీ పాలసీ. ఇక్కడ ఈ ఎనర్జీ పాలసీ న్యూక్లియర్ ఎనర్జీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనం న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటో, ఇండియాలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అదంతా చూసి అప్పుడు ఆర్టికల్లోని క్లియర్గా చూద్దాం. ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూడండి అమ్మ, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో స్టూడెంట్స్ హ్యావ్ ఫోకస్ హియర్. ఒక్కసారి ఇక్కడ ఫోకస్ చేయండి అమ్మ. ఏ ఎకానమీకైనా కూడా గ్రో అవ్వాలి అంటే ఖచ్చితంగా రిసోర్సెస్ అనేవి ఉండాలి కదా. ఖచ్చితంగా రిసోర్సెస్ అనేవి ఉండాలి. ఎటువంటి రిసోర్సెస్ ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు వేరియస్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఎకానమీలో ప్రొవైడ్ చేస్తేనే ఎకానమీ అనేది హ్యాపీగా గ్రో అవుతుంది. ఏ రిసోర్సెస్ లేకపోయినా ఎకానమీ అనేది సరిగ్గా గ్రో అవ్వదు. ఓకేనా? ఒక స్టేబుల్ ఫామ్లో గ్రో అవ్వదు. గ్రో అవుతున్న ఎకానమీ కూడా మనకి నీట్గా గ్రో అవ్వాలంటే అవైలబుల్ రిసోర్సెస్ అన్నీ కూడా మనం సస్టైనబుల్ వేలో యూజ్ చేయాలి. ఓకేనా? సస్టైనబుల్ వేలో యూజ్ చేయాలి. ఏమైంది? ఒక్కసారి మీరు బ్యాక్కి వెళ్ళి చూస్తే మనకి 1750 ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు 1750s ఆ టైంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఎలా ఉండేది? రిసోర్సెస్ అనేవి లిమిటెడ్గా ఉండేవి. ఓకేనా? రిసోర్సెస్ ఎప్పటికీ లిమిటెడేనమ్మా. రిసోర్సెస్ లిమిటెడ్గా ఉండేవి, ఆపర్చునిటీస్ కూడా లిమిటెడ్గా ఉండేవి. కాబట్టి ఉన్న రిసోర్సెస్ని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేవారు అనమాట. ఓకేనా? ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా యూజ్ చేసేవారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఒక సస్టైనబుల్ మేనర్ లేకుండా ఫ్రీగా యూజ్ చేసేవారు అనమాట. ఓకేనా? సో అట్లా కాకుండా తర్వాత ఏమైంది? ఈ 20th సెంచరీకి వచ్చేసరికి రిసోర్సెస్ వాల్యూ మనకి క్లియర్గా తెలిసింది. రిసోర్సెస్ వాల్యూ క్లియర్గా తెలియడంతో రిసోర్సెస్ని మనం ఆప్టిమల్ వేలో యూజ్ చేయాలని చూస్తున్నాం. ఓకేనా? ఆప్టిమల్ వే అంటే ఏంటి? మనము తక్కువ యూజ్ చేసి హయ్యెస్ట్ ప్రొడక్షన్ అనేది తీసుకుని రావడం అనమాట. మ్యాక్సిమం ప్రొడక్షన్ అనేది తీసుకురావడాన్ని ఆప్టిమల్ వే ఆఫ్ యూసేజ్ అంటారనమాట. అంటే వేస్టేజ్ని తగ్గించడం, ఇలాంటి వాటిని. ఓకేనా? ఆప్టిమల్ వే ఆఫ్ రిసోర్సెస్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఆప్టిమల్ వేలో యూజ్ చేస్తున్నాం. అయితే దేనికి? ఇప్పుడు మీరు రిసోర్సెస్లో చూస్తే మనకి ఎనర్జీ అనేది ఒక రిసోర్స్. ఎనర్జీ ఎంత ఉపయోగం మీకు తెలుసు. 20th సెంచరీలో వితౌట్ ఎనర్జీ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఎనర్జీ అంటే ఏ ఎనర్జీ? ఫ్యూయల్స్. ఎస్, ఫ్యూయల్స్ కూడా ఎనర్జీయే. మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఎనర్జీయే కదమ్మా. ఈ ఫ్యూయల్లో పెట్రోల్ ఇవి అవి వస్తాయి. అన్ని రకమైన నాన్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఫ్యూయల్స్ అన్నీ కూడా ఆయిల్స్, ఫ్యూయల్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఏ నేషన్ అయితే
ఎనర్జీ సెక్యూర్గా ఉంటుందో ఆ నేషన్కి తిరుగులేదు. ఓకేనా, ఏ నేషన్ అయితే ఎనర్జీ సెక్యూర్గా ఉంటుందో ఆ నేషన్కి తిరుగులేదు. దే కెన్ బికమ్ గ్లోబల్ పవర్. ఓకేనా, ఒక్కసారి మీరు చూసుకుంటే యుఎస్ఏకి సౌదీ అరేబియాకి రిలేషన్స్ ఎందుకు అంత బాగుంటాయి అంటే సౌదీ అనేది ఒక ఎనర్జీ సెక్యూర్ కాదు, యాక్చువల్లీ ఎనర్జీ సెక్యూర్ కన్నా ఎక్కువ అంటే ఎనర్జీ సర్ప్లస్ కంట్రీ. ఓకేనా, సౌదీ అరేబియా అనేది ఒక ఎనర్జీ సర్ప్లస్ కంట్రీ. సౌదీ అరేబియా నుంచే ఎక్కువ యుఎస్కి ఎక్స్పోర్ట్ అనేది వెళ్ళేది. బట్ ఏమైంది 21st సెంచురీలో మనకి యుఎస్ఏలో 21st సెంచురీ లేట్ ఆ టైంలోనే నుంచి మనకేమైంది యుఎస్ఏలో మనము షేల్ రిజర్వ్స్ అనేది కనుక్కోవడం జరిగింది. షేల్ రిజర్వ్స్ అనేవి యుఎస్ఏలో ఉండడం దొరికింది అనమాట. ఎప్పుడైతే ఈ షేల్ రిజర్వ్స్ ఉన్నాయో యుఎస్ఏ కూడా ఎనర్జీ ఇండిపెండెంట్ కంట్రీ కింద మారిపోయింది. బట్ ఈ రిసోర్సెస్ మీరు చూస్తే సౌదీ అరేబియాలో ఉన్న ఫ్యూయల్ రిసోర్సెస్ కానీ గ్యాస్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తే ఇవన్నీ మనకి లిమిటెడ్ ఇయర్స్లోనే దొరుకుతాయి. అంటే ఏంటి, నెక్స్ట్ 100 years కల్లా మ్యాక్సిమం అన్నీ డిప్లీట్ అయిపోతాయి అనే స్టడీస్ కూడా ఉన్నాయి. అంటే సౌదీలో కానీ కువైట్లో కానీ ఇక్కడ ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా కొలంబియాలో కానీ వెనిజువేలాలో కానీ రష్యాలో ఉన్న రిసోర్సెస్ మ్యాక్సిమం పెట్రోల్ రిజర్వ్స్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ 50-100 yearsలో మొత్తం టోటల్గా డిప్లీట్ అయిపోతాయి అనేసి అనుకుంటున్నారు అనమాట. అలాంటి వాటిని మనం నాన్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటాము. ఓకే, ఏదైతే డిప్లీట్ అయిపోతుందో దాన్ని మనం నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటాం. ఓకేనా, ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కాకపోతే మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది కంట్రీకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మనకు జనరల్గా దొరుకుతాయి కాబట్టి వీటి మీద ఫోకస్ అనేది ఎక్కువ ఉండేదన్నమాట. ఓకేనా, బట్ సూన్ ఎప్పుడైతే వీటి వల్ల ఎన్విరాన్మెంట్కి హామ్ జరుగుతుందో అప్పుడు మనం వీటి నుంచి రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి అనేది మనం షిఫ్ట్ అవ్వడం జరిగింది గ్లోబల్ వైడ్. ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సార్ అయితే రెన్యూవబుల్ ఎనర్జీలో ఏమొస్తాయి? రెన్యూవబుల్ ఎనర్జీలో మీకు నార్మల్ సన్లైట్ నుంచి ఎనర్జీ యూజ్ చేయడానికి, మళ్ళీ ఇంకా ఓషన్ వేవ్స్ నుంచి ఎనర్జీ ఫామ్ చేయడానికి, ఇలాంటివన్నీ అంటే ఓషన్ థర్మల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇలాంటివన్నీ కూడా విండ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మీకు రెన్యూబుల్లోకి వస్తాయి. రెన్యూబుల్లోకి ఎందుకు వస్తాయి? ఇవి ఇప్పుడప్పుడే కాదు, 1000, 10,000, 20,000 years అయినప్పటికీ కూడా వీటి నుంచి ఎనర్జీ తీసుకునే ఫార్మ్స్ కెపాసిటీ చేంజ్ అవ్వవు. సో దీస్ ఆర్ ఏ కంప్లీట్ రిలయబుల్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. సో ఫోకస్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద వరల్డ్ వైడ్ పడినప్పుడు ఇండియాలో అయినా మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఉంటుంది కదా, ఇండియాలో కూడా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని యూజ్ చేయాలి అని అనుకుంటారు. సో అప్పుడే మనకి 1950sలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి హోమీ జహంగీర్ బాబా అని చెప్పేసి ఒక సైంటిస్ట్ ఉన్నారమ్మా. హోమీ జహంగీర్ బాబా. ఓకే, ఇతను ఏం చేశారు, ఇండియాకి రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉండాలి అని చెప్పి ఇండియాకి 3 stage న్యూక్లియర్ ఎనర్జీని ఈ కాపీ ఇదంతటిని కూడా ఇండియా న్యూక్లియర్లో ఇలా గ్రో అవ్వాలి అని చెప్పేసి ఒక ఫామ్ లాగా తయారు చేసి ఉంచడం జరిగింది అనమాట. హిజ్ ప్లాన్ చైల్డ్ అనమాట, బ్రెయిన్ చైల్డ్ అనమాట ఈ పాలసీ అనేది, 3 stage న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అనేది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం, కాకపోతే ఒకసారి చూడండి. ఓకేనా, ఇతను న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఓకేనా, పోస్ట్ 1950 వరల్డ్ వైడ్ కూడా న్యూక్లియర్ ఎనర్జీ రిసోర్సెస్ మీద చాలా ఫోకస్ జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారనమాట. 2100 కల్లా వరల్డ్లో మ్యాక్సిమం ప్రొడక్షన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ నుంచే వస్తుంది అని అనుకున్నారు. ఎందుకు, అప్పటికి సోలార్ ప్యానల్స్ వీటి కాస్ట్ ఎక్కువ, సోలార్ ఎనర్జీని తయారు చేసేంత కెపాసిటీ టెక్నాలజీస్ లేవు. బట్ న్యూక్లియర్ ఎనర్జీ మీద వాళ్ళు టెక్నాలజీస్ అనేవి పెట్టడం జరిగింది కాబట్టి వీళ్ళకి దీని మీద ప్రొడక్షన్ హోప్ అనేది వచ్చిందనమాట. ఎందుకు, మీరు న్యూక్లియర్ చూస్తే థోరియం, ప్లూటోనియం, ఇవన్నీ యురేనియం మీరు చూస్తే ఇవన్నీ న్యూక్లియర్ రిలేటెడ్ మినరల్స్ కదా. యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటోనియం కానీ ఇవన్నీ కూడా మీకు న్యూక్లియర్ రిలేటెడ్ ఎనర్జీ రిసోర్సెస్ కాబట్టి వీటిని యూజ్ చేసి 3 stage న్యూక్లియర్ ఎనర్జీ పాలసీ అనేది హోమీ జహంగీర్ బాబా గారు డిజైన్ చేయడం జరిగిందనమాట. బై హిస్ గ్రేస్
వీఆర్ ఎంజాయింగ్ ది పవర్ ప్రొడక్షన్ ఫ్రమ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకేనా, పవర్ ప్రొడక్షన్ అనేది న్యూక్లియర్ ఎనర్జీ నుంచి అతని బ్రెయిన్ చైల్డే. ఓకేనా, మన ఇండియా వరకు. ఓకే, సో న్యూక్లియర్ నుంచి ఎలా ప్రొడ్యూస్ చేయాలో అతను మొత్తం డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. న్యూక్లియర్ ఎనర్జీ సార్ అయితే మరి ఇప్పుడు ఎందుకు అంత వాడట్లేదు? ఇప్పుడు చూస్తే మీరు టోటల్ మన ఇండియాలో ఓన్లీ 7 GW ఆఫ్ ఎనర్జీ మాత్రమే మనం న్యూక్లియర్ ఎనర్జీ నుండి ప్రొడక్షన్ జరుగుతుంది. లెస్ దెన్ 7 అంటే 6.78 6.8 సంథింగ్, అంటే లెస్ దెన్ 7 GW మాత్రమే మనము ఓన్లీ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎందుకు ఇంత ఆగింది అంటే దీని మీద చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి, అంటే దీని మీద చాలా భయాందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఈ న్యూక్లియర్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీయే, ఇది ఎన్విరాన్మెంట్ని డైరెక్ట్గా హార్మ్ చేయదు. అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ టైంలో ఇది ఎటువంటి ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్స్ కానీ కార్బన్ మోనాక్సైడ్స్ కానీ ఎటువంటివి కూడా రిలీజ్ చేయదు న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేస్తున్నప్పుడు. అందుకు ఇది ప్రిఫరబుల్ వే అనుకున్నారు. బట్ కాకపోతే ప్రాబ్లం ఎక్కడికి వచ్చిందంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన తర్వాత న్యూక్లియర్ వేస్ట్ అనేది కొంత తయారవుతుంది అనమాట. ఈ న్యూక్లియర్ వేస్ట్ని అసలు ఎలా డిస్పోజ్ చేయాలో కూడా కరెక్ట్ కాన్సెప్ట్ అనేది లేదు. న్యూక్లియర్ వేస్ట్ అనేది ఇష్టం వచ్చినట్టు డిస్పోజ్ చేస్తే ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా డిప్లీట్ అయిపోతాయి. ఓకేనా, ఒకవేళ అండర్ గ్రౌండ్ తవ్వేసి పడేసిన, వాటర్లో కలిపేసిన, మిక్స్ చేసిన మోస్ట్ ఆఫ్ ది యానిమల్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయింది అనమాట. సో ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఇదంతా. ఒక్కసారి మనం ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ చూద్దాం. యూపీఎస్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఎనర్జీ గురించి మీరు ఖచ్చితంగా చదవాల్సింది. ఈరోజు నా టాపిక్ విన్న తర్వాత ఖచ్చితంగా దాని రిలేటెడ్ ఏ ఆన్సర్ అయినా, న్యూక్లియర్ రిలేటెడ్ ఆన్సర్ ఏదైనా కూడా మీరు హ్యాపీగా రాయగలరు. చూడండి, కాన్సెప్చువల్ క్లారిటీ మొత్తం నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను న్యూక్లియర్ ఎనర్జీ పాలసీలో. ఆ తర్వాత మన ఆర్టికల్లో ఏముంది అనేది డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడండి అమ్మ, ఇక్కడ చూడండి అమ్మ, మన 3 స్టేజ్ పాలసీ ఏంటో. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ప్రతి స్టేజ్లో కూడా మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి, స్టేజ్ 1, స్టేజ్ 2లోని, స్టేజ్ 3లో కూడా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఒక్కసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్టేజ్ 1లో మనం న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తాము. మనకు అసలు ఎన్ని టైప్ ఉన్నాయి అనేది కూడా ఒకసారి చూడండి. స్టేజ్ 1లో మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా, చూసారు కదా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా న్యూక్లియర్ ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అవి అన్నమాట. ఓకేనా, ఫస్ట్ స్టేజ్ మనము దాన్ని PHWR అంటాం. అంటే ఏంటి? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనము ఏం యూస్ చేస్తాం? న్యాచురల్ యురేనియం మాత్రమే యూస్ చేస్తాం. ఇది ప్రిలిమ్స్లో పొటెన్షియల్ క్వశ్చన్. దీని కెపాసిటీ అవుట్లుక్ ఎలా ఉంది? 40 ఇయర్స్లో మనము 10 GW, అంటే ఇయర్లీ 10 GW వరకు 40 ఇయర్స్ వరకు మనకున్న న్యాచురల్ యురేనియం రిసోర్సెస్తో మనం హ్యాపీగా ప్రొడక్షన్ చేయగలము అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకేనా, 40 ఇయర్స్ వరకు ఇయర్కి 10 GW ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తూ 40 ఇయర్స్ వరకు హ్యాపీగా చేయగలము అనేసి. ఓకేనా, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, అందులో మనకి ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో బట్ కాకపోతే దీని నుంచి న్యూక్లియర్ వేస్ట్ అనేది కొంత డిస్పోజ్ అవుతుందన్న కదా, అదే మనకి న్యాచురల్ యురేనియం నుంచి డిప్లీటెడ్ యురేనియం అండ్ ప్లూటోనియం అనేది ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఇంతేకాకుండా కొంత న్యూక్లియర్ వేస్ట్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయి? డిప్లీటెడ్ యురేనియం అండ్ పియు అంటే ప్లూటోనియం అమ్మ. ఓకేనా, సో అందుకని హోమీ జహంగీర్ బాబా గారు ఏం చేశారంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3ని ఇంటర్లింక్ చేసేసి అసలు న్యూక్లియర్ వేస్ట్ ప్రొడక్షన్ అనేది లేకుండా ట్రై చేశారనమాట. ఓకేనా, డిప్లీటెడ్ యురేనియంని, ప్లూటోనియంని స్టేజ్ 2లో పెట్టాలన్నమాట. మన స్టేజ్ 1లో న్యాచురల్ యురేనియం ఎలా అయితే వేస్తున్నామో స్టేజ్ 2లో థోరియం అనేది మనం వేస్తాము. ఓకేనా, థోరియం అనేది మనం వేయడం జరుగుతుంది. సో థోరియం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, థోరియం అనేది మనం ఇక్కడ వేస్తున్నాం అనమాట. ఓకేనా, థోరియం అనేది వేస్తున్నాం. ఇంకా డిప్లీటెడ్ యురేనియం వాడుతున్నాం, ప్లూటోనియం కూడా వాడుతున్నాం, థోరియం కూడా వాడుతున్నాం. దీన్నే మనం ప్లూటోనియం ఫ్యూయల్డ్
ఫాస్ట్ బ్రీడర్స్. ఓకేనా, స్టేజ్ వన్లో ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, స్టేజ్ 2లో మనం ఏం యూజ్ చేస్తున్నామమ్మా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఓకేనా, ఫాస్ట్ బ్రీడర్స్ అనేవి యూజ్ చేస్తున్నాము. దీన్ని ఫాస్ట్ బ్రీడర్ అని ఎందుకు అంటున్నామంటే, బ్రీడర్ అంటే మీనింగ్ అంటే అది ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో న్యూక్లియర్ వేస్ట్ అది యూజ్ చేసిన దానికన్నా చాలా తక్కువ. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఈ ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్స్లో కూడా ప్లూటోనియం అనేది వేస్ట్గా తయారవుతుంది. కాకపోతే దాన్ని సేమ్ మళ్ళీ ఆ ప్లూటోనియంని మళ్ళీ దాంట్లోనే పడేయచ్చు. ఓకేనా, అంటే అది యూజ్ చేసిన వేస్ట్ని, అది వేస్ట్గా ప్రొడ్యూస్ చేసిన దాన్నే మళ్ళీ మనం ఇనీషియల్ సోర్స్ కింద పడేయచ్చు దీంట్లో, అందులోంచి అలాగా రొటేట్ అవుతూ ఉంటుంది. అది అనమాట. అందుకని దీన్ని ఫాస్ట్ బ్రీడర్ కింద పెట్టాము, ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్. ఓకేనా, ప్లూటోనియం ఏదైతే వేస్ట్ ప్రొడ్యూస్ అయిందో ఆ వేస్ట్ ఎంత కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ప్లూటోనియం ఎక్కడికి వెళ్తుంది, ఇది ప్రొడ్యూస్ చేసిన మళ్ళీ ప్లూటోనియం కూడా మళ్ళీ అదే యూజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, అదే ప్లూటోనియం ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్. ఇది స్టేజ్ 2లో ఇదిగోండి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇది ఎలాగా ఇయర్కి 100 గిగావాట్ వరకు 100 ఇయర్స్ వరకు మనం ఈ స్టేజ్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేయగలం. ఓకేనా, ప్లూటోనియం ఫ్యూయల్ ఫాస్ట్ బ్రీడర్స్ ఎలాగమ్మా, ఇయర్కి 500 గిగావాట్స్ వరకు 100 ఇయర్స్ మనం దీన్ని ప్రొడ్యూస్ చేయగలము. ఓకేనా, ఇక్కడ చూడండి, స్టేజ్ 1లో మనం హెవీ వాటర్ రియాక్టర్స్ న్యాచురల్ యూరేనియంని యూజ్ చేస్తాము, ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఫ్యూయల్డ్ బై మిక్స్ ఆఫ్ ప్లూటోనియము, న్యాచురల్ యూరేనియము, ఇంకా స్టాక్స్ విత్ థోరియం ఇంట్రొడ్యూస్ కన్వర్ట్ ఇంటూ యురేనియం 233. ఓకేనా, యురేనియం 233 కూడా ప్రొడ్యూస్ అనేది జరుగుతుంది పియో ఫ్యూయల్డ్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో. ఈ యురేనియం 233 మనం థర్డ్ స్టేజ్లో యూజ్ చేయొచ్చు. ఓకేనా, అంటే న్యూక్లియర్ వేస్ట్ అనేది అనవసరంగా అక్కడ పడేయట్లేదు. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3కి వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు వేరే రియాక్టర్స్ అన్నీ ఒక దగ్గర ఉండవమ్మా, వేరే ఏరియాస్లో ఉంటుంది. ఒక దాన్ని వేస్ట్ తీసుకెళ్ళి వేరే దాంట్లో పెట్టాలన్నమాట. ఓకేనా, స్టేజ్ 3 ఏంటి, యురేనియం 233 ఫ్యూయల్డ్ బ్రీడర్స్. ఇది కూడా బ్రీడర్ అంటే ఏం చెప్పాను, అది ఒక వేస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఆ వేస్ట్ని అదే మళ్ళీ యూజ్ చేస్తుంది. ఇది యురేనియం 233ని వేస్ట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ సేమ్ మళ్ళీ దానిని అది యూజ్ చేస్తుంది. స్టేజ్ 3 అనేది హైయెస్ట్ అమ్మా. ఎందుకు, ఇయర్కి 100 గిగావాట్ వరకు, నెక్స్ట్ 350 ఇయర్స్ వరకు అది యూజ్ చేయగలది. ఈ విధంగా హోమీ జహంగీర్ బాబా నెక్స్ట్ 500 ఇయర్స్ వరకు మనకు అసలు ఎలక్ట్రిసిటీ ఇబ్బందే లేకన్నా ఒక కాన్సెప్ట్ అనేది తయారు చేయడం జరిగింది. బట్ ఎందుకు ఆగిందో కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఎందుకు గవర్నమెంట్స్ అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు ఈ న్యూక్లియర్ ఎనర్జీ మీద అనేది కూడా మనం చూస్తాము. కంగారు పడకండి. ఇదే 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ది ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, సెకండ్ ది ఫాస్ట్ బ్రీడర్స్, థర్డ్ వన్ ఏమొచ్చి యురేనియం 233 ఫ్యూయల్డ్ బ్రీడర్స్. ఓకేనా, యురేనియం 233 ఫ్యూయల్డ్ బ్రీడర్స్ అని అంటాము. ఓకేనా, ఈ 3 కూడా ఇలా ఉంటాయి. సో ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది జనరల్గా అసలు ఎందుకు ఈ ఆర్టికల్ తీసుకొని రావడం జరిగింది అనేసి. చూడండి, వరల్డ్ వైడ్ అంతా కూడా మనకి 2011లో ఒక డిజాస్టర్ అనేది జరిగింది. 2011లో ఒక డిజాస్టర్ అనేది జరిగింది. ఎక్కడ జరిగింది, జపాన్లో ఫుకుషిమా డిజాస్టర్ అని అంటాం అనమాట. ఓకేనా, జపాన్లో జరిగింది ఫుకుషిమా డిజాస్టర్ అని అంటాం. అది అయిన తర్వాత అది న్యూక్లియర్ జోన్ అనమాట. అది అయిన తర్వాత మ్యాక్సిమం డిస్ట్రక్షన్ అనేది అయ్యింది. ఎందుకు, జపాన్ అనేది ఐలాండ్ కంట్రీ, అక్కడ తరచుగా ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎర్త్ క్వేక్, సునామీ రావడం వల్ల అక్కడ ఉన్న న్యూక్లియర్ ఇలాంటి పవర్ ప్లాంట్ చూసారు, ఇక్కడ ఉన్న పవర్ ప్లాంట్ ఉంది, ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంతా కూడా షేక్ అయిపోయి మొత్తం డిస్ట్రక్షన్ అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే డిస్ట్రక్షన్ జరిగిందో ఇక్కడ ఉన్న న్యూక్లియర్ ఎనర్జీ అండ్ న్యూక్లియర్ వేస్ట్ అంతా కూడా ఓషన్లో కలిసిపోయి చాలా వరకు అక్కడ ఉన్న ల్యాండ్స్ కానీ, ఓషన్ రిసోర్సెస్ కానీ, అక్కడ ఉన్న ఫిషెస్ కానీ అన్నీ కూడా ఏవైతే ఈ వేస్ట్ని కన్జ్యూమ్ చేసాయో అవన్నీ కూడా చనిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో ఒక మంచి ఫిష్ ప్రొడక్షన్ అనేది లేదనమాట. ఇప్పటికీ వాటర్ అనేది పొల్యూటెడ్ కంటెంట్లోనే ఉంది. సో ఇంత డేంజర్ కాబట్టి 2011 తర్వాత వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనేది కూడా వాళ్ళు ఎవరు కూడా చూపించడం లేదు. ఇప్పుడు కూడా వరల్డ్ వైడ్లో మనకి న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ తగ్గింది అని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ 2021లో వరల్డ్ వైడ్ మొత్తం న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ తగ్గిస్తుంటే ఇండియా మాత్రం కొత్త 10 ఇండిజీనియస్ రియాక్టర్స్ని తయారు చేయాలనుకుంటుంది అనమాట. ఓకేనా, ఇండిజీనియస్ రియాక్టర్స్ని తయారు చేయాలనుకుంటుంది. ఓకే, ఇండిజీనియస్ రియాక్టర్స్ని తయారు చేయాలనుకుంటుంది ప్రొడక్షన్ గురించి. బట్ మిగిలిన కంట్రీస్ వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే
ఒకప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ మీద ఫోకస్ ఉండేది, ఇప్పుడు తగ్గింది. ఎందుకు అంటే ప్రైసెస్ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకు 1996 కన్నా 2020 ఇయర్స్కి వచ్చేసరికి 90% ఆఫ్ ది ప్రైసెస్ అనేవి మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మీద పడిపోయి. అంటే ఏంటి, 1996లో యాక్చువల్లీ సోలార్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎంత ఉండేది, లిటరల్లీ 15 to 20 రూపీస్ అనేది ఉందన్నమాట. 15 to 20 రూపీస్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్ ఎడిషన్ 2021-22 వల్ల ఎంతకు వచ్చిందమ్మా సోలార్ పవర్ ప్రొడక్షన్, కేవలం 2 రూపీసే, కేవలం 2 రూపీస్ మాత్రమే పెర్ యూనిట్ అనేది వాళ్ళు ప్రొడక్షన్ చేయగలుగుతున్నారు. అంటే లిటరల్లీ చూసారు కదా ఎంత పర్సంటేజ్ అనేది పడిందో. ఎస్, ఈ డిఫరెన్స్కి వచ్చింది. బట్ న్యూక్లియర్ ఎనర్జీ చూస్తే ఎలాగ, అప్పట్లో ఎంత ఉందో, అప్పట్లో న్యూక్లియర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తే సమ్ 8 రూపీస్ నుంచి 10 రూపీస్ మాత్రమే ఉంది. ఎప్పటికీ అదే 8 రూపీస్ నుంచి 10 రూపీస్ అనేది ఉంది. సో అప్పుడు 8 రూపీస్ న్యూక్లియర్ ఎనర్జీ కాబట్టి 15 నుంచి 20 సోలార్ పవర్ మీద ఎందుకు పెట్టడము, దీని మీద పెట్టడం మంచిది కదా అని దీని గురించి ఆలోచించేవారు. బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ 8 to 10 రూపీస్ ఉంటే ఇప్పుడు 2 రూపీస్ ఇది అంటే అందరూ కూడా సోలార్ పవర్ ప్రొడక్షన్ మీదకే వెళ్తున్నారు తప్ప దీని దగ్గరికి వెళ్ళట్లేదు. ఎందుకు, 2011లో ఫుకుషిమా డిజాస్టర్ అయిన తర్వాత గ్లోబ్ అంతా కూడా న్యూక్లియర్ని వదిలేసి ఇటు సైడ్ రావడం స్టార్ట్ చేసింది, సోలార్ ఎనర్జీ వైపు. ఓకేనా, ఇది ఇష్యూ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు డిస్కస్ చేయడం జరిగింది అంటే, ఆర్టికల్లో మీరు చూస్తే జనరల్గా ఉక్రెయిన్లో యూరోప్లోనే పెద్ద న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది ఒకటి ఉందమ్మా. దాన్ని అటాక్ చేయడం జరిగింది రష్యా వాళ్ళు అటాక్ చేసి వాళ్ళ కంట్రోల్లో తీసుకురావడం జరిగిందనమాట. ఒకవేళ నిజంగా పెద్ద డిజాస్టరీ అయితే మొత్తం ఆ ఏరియా అంతా కూడా న్యూక్లియర్ వేస్ట్తో నిండిపోయి వాళ్ళు ఇప్పుడప్పుడే జపాన్ లాగా కోలుకునే స్టేజ్లోకి వచ్చేవారు కాదు. జపాన్లో మీరు ఇప్పటికీ హిరోషిమా నాగసాకి ఏరియాస్ చూస్తే అవి ఎంత డ్యామేజ్ ఉన్నాయో మనందరికీ తెలుసు, అంతేనా కాదా? సో అందుకనేసే ఇటువంటివి ఎప్పుడూ కూడా చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్లస్ అది చెబుతూ ఇప్పటికి చూశారు కదా, సో ఇండియా కూడా ఇటువంటి వాటి మీద అంత ఇంట్రెస్ట్ అనేది చూపించకూడదు అని చెప్పడం జరిగింది. దానికి ఎగ్జాంపులే ఏమి ఇచ్చారు అంటే, ఒకసారి చూడండి, 2008లో యుఎస్ గవర్నమెంట్ ఏమనుకుందంటే వాళ్ళు 2030 కల్లా 115 GW ఎనర్జీ అనేది ప్రొడక్షన్ చేస్తాము అన్నట్టుగా చూశారు. బట్ అదే తర్వాత చూస్తే వాళ్ళ గోల్స్ అనేవి తగ్గించుకొని 2020 కల్లా వాళ్ళు ఏంటి, ఓకే అంత అవసరం లేదు, 83 GW వచ్చినా చాలే అని వాళ్ళ కాన్సెప్ట్ అనేది తగ్గించుకున్నారనమాట. ఎందుకు, అంత అవసరం లేదు కదా అని చెప్పేసి. మీరు ఇంకో ట్రెండ్ అనాలిసిస్ కూడా జనరల్గా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మీరు చేస్తే మీకు ఇంకో కాన్సెప్చువల్ క్లారిటీ కూడా వస్తుందన్నమాట. ఏంటి, మీరు వరల్డ్ వైడ్ అనాలిసిస్ చేస్తే ప్రస్తుతానికి అంటే జనరల్గా 1996లో గ్లోబ్ మొత్తం 17.5% పవర్ ప్రొడక్షన్ అనేది న్యూక్లియర్ రిసోర్సెస్ నుంచి జరిగేది. ఓకేనా, 17.5% ప్రొడక్షన్ అనేది. బట్ ఇప్పుడు 2020లో చూస్తే ఈ ఫిగర్ తగ్గి కేవలం 10% మాత్రమే వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ దట్ యూ హ్యావ్ టు రైట్. ఈ స్టాటిస్టిక్స్ అనేది మీరు రాయాలన్నమాట. ఓకేనా, గ్లోబ్ వైడ్ మొత్తం 10% ఆఫ్ ఎలక్ట్రిసిటీ మాత్రమే ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ నుంచి వస్తుంది. ఓకేనా, ఎస్, ఇండియాలో కూడా అనిల్ కకోదర్ ఈ పేరు ఇది రాయండమ్మా. అనిల్ కకోదర్ ఎవరు, ప్రీవియస్ అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అనమాట. ఓకేనా, అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది అంటే ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్లో ఇతను చైర్మన్ అనిల్ కకోదర్. అంటే మనకి ఇండియాలో ఎటువంటి అటామిక్ ఎనర్జీ ప్రొడక్షన్స్ అయినా ఏవైనా కూడా ఇది హోల్డింగ్ చేస్తుంది. ఓకేనా, అటామిక్ ఎనర్జీ కమిషన్. దానికి హెడ్ అయిన ఇతను ఏం చెప్పారు, 2050 కల్లా మనము 650 GW అనేది కేవలం న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేస్తామని అనుకున్నారు. బట్ అతని తర్వాత వచ్చిన వాళ్ళు ఎస్ ఇప్పుడు అంత స్పీడ్లో లేదు కాబట్టి మనము 35 GW చేరుకున్న అది గొప్పే అని చెప్తున్నారు అనమాట. 2020 కల్లా 35 రీచ్ అయినా చాలు అని. బట్ ఇప్పుడు డేట్ ఎంతమ్మా, 2022 కదా. ఇప్పటికి మనం ఎంత ఉన్నాం, కేవలం 7 GW మాత్రమే ఉన్నాం, సమ్వేర్ అరౌండ్ 6.8. సో 7 GW అని కూడా మీరు తీసుకోవచ్చు. 7 GW అనుకున్నాం. సో 7 GW నుంచి 35 చేరుకోగలమా, 35 నుంచి 650 చేరుకోగలమా? సో ఇది అనేది చాలా కష్టము అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఒక్కసారి చూడండి. ఇంకా ఇప్పుడు ఇది కాబట్టి నెక్స్ట్ ఇష్యూస్ ఇంకొద్దిగా దీని నుంచి మీరు ఒకసారి కాన్సెప్చువల్ క్లారిటీ అని తెచ్చుకుంటారు. చూడండి ఒకసారి.
చూడండి, ఇన్ జనరల్గా మనము ఏంటి, రష్యా నుంచి, ఫ్రాన్స్ నుంచి, యుఎస్ఏ నుంచి ఇలాంటివి తీసుకొని వస్తామన్నమాట ప్రొడక్షన్స్ అనేవి. మనకి రష్యా నుంచి కుదంకులంలో ఒక ప్లాంట్ అనేది ఉంది, ఓకేనా. కుదంకులంలో ఒక ప్లాంట్ అనేది ఉంది. కుదంకులం ఎక్కడమ్మా? తమిళనాడు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఫర్ ప్రిలిమ్స్. కుదంకులంలో మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. అది రష్యన్ కోఆపరేటెడ్ అనమాట, రష్యన్ కోఆపరేటెడ్. మనం ఏంటి, యుఎస్ఏ నుంచి కూడా 12 రియాక్టర్స్ అనేవి తెచ్చుకుందాం అని అనుకున్నాం అనమాట. రియాక్టర్స్ అనేవి 12 తెచ్చుకుందాం అనుకున్నాం. బట్ యుఎస్ కంపెనీసే ఇంట్రెస్ట్ లేవు ఎక్స్పోర్ట్ చేయడానికి, ఓకేనా. ఫ్రాన్స్ నుంచి కూడా కొన్ని తెచ్చుకుందాం, వాళ్ళు కూడా వెనకం చేస్తున్నారు. ఎందుకు? ఏదైనా రియాక్టర్లో ప్రాబ్లం వస్తే మొత్తం కాస్ట్ బర్డెన్ అంతా కూడా ఆ కంపెనీసే పెట్టుకోవాలి కాబట్టి ఇలాంటివి చెప్తున్నారనమాట. కొన్ని ఈ కుదంకులంలో తమిళనాడు, ఇంకా మీకు జైతాపూర్లో కూడా మహారాష్ట్ర అనే ఏరియా, ఓకేనా. జైతాపూర్ అనే ఏరియాలో, ఎక్కడ ఇది? జైతాపూర్, మహారాష్ట్రలో కూడా కొంత షెడ్యూల్ వరకు కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందనమాట. బట్ అక్కడ కాస్ట్ చూస్తే మినిమం ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ₹15 వరకు వెళ్తుంది. అందుకనే ఇక్కడ దీన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా వాళ్ళంతా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ₹15కి వెళ్ళిపోయింది. బట్ ఇప్పుడు నార్మల్ ఎంత ఉన్నాయో తెలియదు కదమ్మా, ₹2, అరౌండ్ ₹3 దగ్గర యూనిట్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. సో ఇటువంటివి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి దీని మీద దాని అంత కాన్సన్ట్రేషన్ అనేది వీటి మీద చేయడం లేదు అని కూడా చెప్తున్నారనమాట. సో లాస్ట్ ఏమంటున్నారు? ఎస్, మనం ఆలోచిస్తున్న ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ కరెక్టే. ఏంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్? మిగిలిన వాటి వల్ల అయితే మనకి ఎమిషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూక్లియర్ ఎనర్జీ అయితే ఎమిషన్ ప్రాబ్లమ్స్ రావు అనేసి. బట్ ఇట్ షుడ్ నాట్ బి ఎట్ ది కాస్ట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కదా. ఎస్, ఇప్పటికీ సోలార్ ప్యానెల్స్ వస్తున్నాయి, వాటి వల్ల ఏ ఎమిషన్స్ అవ్వడం లేదు. సో అందుకని వాటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది, వీటి మీద తగ్గింది. అందుకనే చెప్తున్నారనమాట, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ చూసుకొని న్యూక్లియర్ ఎనర్జీ మీరు చేస్తున్నారు. బట్ అన్ప్లాన్డ్గా అన్సస్టైనబుల్ వేలో న్యాచురల్ డిజాస్టర్స్ జరిగే ఏరియాలో మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేస్తే అది గుడ్ కన్నా బ్యాడ్నే ఎక్కువ చేస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. గుడ్ కన్నా బ్యాడ్నే ఎక్కువ చేస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఆర్టికల్. ఇప్పుడు మనం మన సెకండ్ ఆర్టికల్లోకి వెళ్దాం. ఇప్పుడు వరకు చూసారు కదమ్మా, ప్రిలిమ్స్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు. మీకు మెయిన్స్ పరంగా న్యూక్లియర్ ఎనర్జీ, ఈ 3 స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ది ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. ఎనర్జీ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా అనేది ఎనర్జీ పరంగా సెక్యూర్ నేషన్ అవ్వాలి అనుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ ఒక రోల్ ప్లే చేయగలదా, చేయలేదా, దీని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మీకు ఎక్కడ ఇంపార్టెంట్? మెయిన్స్లో ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్స్ ఎలా చదివినప్పుడు ఇంత కాన్సెప్చువల్ క్లారిటీగా చదివితే మీరు ఆన్సర్స్ అనేవి హ్యాపీగా అటెంప్ట్ చేయగలరు. ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్ అనేది మనం చూద్దాం. చూడండి ఒకసారి ఆర్టికల్, ఒకసారి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా కెనడా టు రీబూట్ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్. ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ని రీబూట్ చేద్దామని చూస్తున్నాయి. రీబూటింగ్ ఏంటి ఇదంతా అంటే మనకి యాక్చువల్లీ చాలా కొన్ని కంట్రీస్తో మనకి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఓకే. ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి ఉన్నాయి. సార్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఎప్పుడైనా ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ట్రేడ్ అనేది స్మూత్ఫుల్గా జరగాలి అనుకుంటే అప్పుడు ట్రేడ్ అగ్రిమెంట్స్లోకి వీళ్ళు దిగుతారు. ఎందుకు దిగుతారు? వీళ్ళ మధ్యన ఉన్న బైలేటరల్, ఇప్పుడు చూసారా, ఇదొక యారో గీసాను, ఇటొక యారో గీసాను, అంటే ఏంటి? ఇక్కడ గూడ్స్ ఇక్కడికి వెళ్తున్నాయి, ఇక్కడ గూడ్స్ ఇక్కడికి వస్తున్నాయి. వీటినే కదా మనం బైలేటరల్ ట్రేడ్ అంటాం, ఓకేనా. వీటినే మనం బైలేటరల్ ట్రేడ్ అంటాం. ఏ అనే కంట్రీ బీకి పంపిస్తుంది, బి అనే కంట్రీ ఏకి పంపిస్తుంది. దీన్ని బైలేటరల్ ట్రేడ్ అంటాం. ఈ ట్రేడ్ వాల్యూమ్ని నేను యూజ్ చేసే వర్డ్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వాడండి అమ్మా. ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ఎక్కువ మార్క్స్ రావడానికి యూజ్ అవుతాయి, ఓకేనా. ట్రేడ్ వాల్యూమ్ని పెంచడానికి మనకి ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకేనా. ట్రేడ్ వాల్యూమ్ పెంచడానికి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి యూజ్ చేస్తాయి. ఇన్ నార్మల్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ప్రొడక్ట్ ఏదైనా ఏ నుంచి బీకి వెళ్ళాలంటే చాలా మల్టిపుల్ టైమ్స్ అనేది వాటిని చెక్ చేస్తారు. అంటే అది అడల్టరేటెడ్ ప్రొడక్ట్, అంటే దాన్ని కల్తీ చేసిన ప్రొడక్ట్ కాదు కదా, కరెక్ట్గా ఉన్న ప్రొడక్టే కదా, హైజీన్ మెజర్స్ అంటే నీట్ ఎన్విరాన్మెంట్లోనే తయారు చేసింది కదా, దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవు కదా, లైసెన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు కదా, లీగల్గానే తయారు చేసింది కదా. ఇన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా జనరల్ ట్రేడ్లో చూస్తారమ్మా. సో ఇంతన్నీ చూసి అయ్యేసరికి టైం లేట్ అవుతుంది కాబట్టి ట్రేడ్ అగ్రిమెంట్స్లో ఏం చేస్తారు? స్మూత్ ప్రాసెస్, ఫాస్ట్ ప్రాసెస్ అప్రూవల్స్ చేస్తారు. మళ్ళీ ఇంకా ఏంటి అంటే
ఏ ప్రొడక్ట్స్ అయినా ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ నుంచి మనము బి అనే కంట్రీకి ఒక పెన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఒక నార్మల్ పెన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బి కంట్రీలో కూడా పెన్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆపోజిట్ కంట్రీ ఏం చేస్తుంది, వీళ్ళ కంట్రీలో కూడా ప్రొడక్షన్ అనేది ఆగకూడదు అనేసి, ఇప్పుడు చూడండి, బి అనే కంట్రీలో పెన్ కాస్ట్ అనేది 10 రూపీస్ అనుకోండి, ఏ అనే కంట్రీలో పెన్ కాస్ట్ అనేది 5 రూపీసే. సో ఎవరైనా ఏ పెన్ కొంటారు, తక్కువ కాస్ట్ ఉన్న పెన్ కొంటారు కదా మార్కెట్లోని. సో అందుకని ఏ నుంచి బి కంట్రీ ఇంపోర్ట్ చేసుకుంటుంది పెన్స్. బట్ ఇప్పుడు ఒకవేళ 5 రూపీ ప్రోడక్ట్ ఇక్కడికి వస్తే మార్కెట్ అంతా నిండిపోతుంది, ఈ 10 రూపీస్ ప్రోడక్ట్ అసలు ఎవరు కనీసం వాడరు. ఇలా ఇబ్బంది రాకుండా ఉండాలి అంటే బి ఏం చేస్తుంది, కొంత టారిఫ్స్ అనేవి వేస్తుందన్నమాట. కొంత టారిఫ్స్ అనేవి అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ లాంటివి వేస్తుంది. అంటే 5 రూపీస్ ప్లస్ 3 రూపీస్ అంటే పెన్ కాస్ట్ ఇక్కడికి వచ్చేసరికి 8 రూపీస్ అవుతుంది. సో ఇంపోర్టెడ్ పెన్ 8 రూపీస్, లోకల్ మేడ్ పెన్ 10 రూపీస్. ఇప్పుడు ఇక్కడ ఏంటవుతుంది, లిటరల్ ప్రైసెస్ అనేవి దగ్గరికి వస్తే క్వాలిటీ చూసి ఎవరికి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ వాడతారనమాట. అంటే 10 రూపీస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ కూడా ఉంటుంది, 8 రూపీస్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 3 రూపీస్ ఏదైతే ఉందో అది టారిఫ్స్, ఎక్స్ట్రా ఛార్జెస్ అని అంటామన్నమాట. సో ఏ కంట్రీకి ఎలా ఉంటుంది, నా 5 రూపీస్ ప్రోడక్ట్ అక్కడ 8 రూపీస్కి వెళ్తుంది, కేవలం వాళ్ళు టారిఫ్స్ వేయడం వల్లే. ఒకవేళ టారిఫ్స్ తగ్గిస్తే మేము ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాము, ట్రేడ్ అనేది బైలేటరల్ ట్రేడ్ అనేది ఎక్కువ అవుతుంది కదా అని బి కంట్రీతో రిక్వెస్ట్ చేసి అగ్రిమెంట్స్ చేసుకుంటే వాటినే మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ అని అంటాము. ఓకేనా, వాటినే మనం ట్రేడ్ అగ్రిమెంట్స్ అని అంటాము. అదే, ఇంకా అంతకన్నా ఇష్యూస్ ఏం లేవు. అది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మనము ఇండియా కెనడాతో ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నాం ఎప్పుడు 2019 ముందు. కాకపోతే కరోనా రావడం ఆ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది అలాగాగిందనమాట. ట్రేడ్ అగ్రిమెంట్ అంటే సింగిల్ డేలోనూ 1 వీక్లోనే కంప్లీట్ అవ్వదమ్మా. ఎవరి ఇష్యూస్ వాళ్ళు రిజాల్వ్ చేసుకుంటూ, ఎవరికి పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ చూసుకుంటూ ఇద్దరు ఓకే అయితేనే స్టార్ట్ అవుతుంది ట్రేడ్ అగ్రిమెంట్ అనేది. మనకి కెనడాతో ఉన్న అగ్రిమెంట్ పేరేంటమ్మా, CEPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకే, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. CEPA, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ఓకే, ఈ అగ్రిమెంట్ తీసుకొని వీళ్ళేంటి, ఇందులో ఇన్ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ గురించి కూడా డిస్కషన్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ఒకవేళ టారిఫ్ అనే కాస్ట్ నాకు తగ్గాలి అనుకోండి, ఏ నుంచి బి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ ఉంది, బి ఇక్కడ ఉంది, టారిఫ్ అనేది తగ్గాలంటే ఏ డైరెక్ట్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బి కంట్రీలో పెట్టి ఇక్కడి నుంచి ప్రొడక్షన్ చేస్తాడు. డొమెస్టికల్గా ప్రొడక్షన్ జరిగితే టారిఫ్ చేయలేరు కదా, సో ప్రైసెస్ అనేవి చాలా తక్కువలో ఇవ్వచ్చు అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాడమ్మా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడ. ఆ ఇన్వెస్ట్మెంట్ని బి కంట్రీ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, ఎందుకంటే వేరే కంట్రీ నుంచి వస్తుంది కాబట్టి. ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ చేస్తే గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి వాటి గురించి డిస్కషన్ అనేది ఇండియా కెనడా జరుగుతుంది. ఇంకా అదే కాదు, ట్రేడ్ రిలేషన్స్లో కూడా మనకి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. జనరల్గా ఇప్పుడు మన బైలేటరల్ ట్రేడ్ కెనడాతో ఎంత ఉంది, $6.3 బిలియన్ అనేది ఉంది. ఓకే, $6.3 బిలియన్ ఉంది. దీన్ని ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు అనమాట. దీన్ని జాగ్రత్తగా ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు. సో జనరల్గా ఇండియా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఒకవేళ ఈ ట్రేడ్ అగ్రిమెంట్ స్పీడ్గా అయితే మనకి మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళేవి ఏంటమ్మా, స్వీట్ కార్న్, కెనడాకి వెళ్ళేవి స్వీట్ కార్న్, బేబీ కార్న్. ఓకే, స్వీట్ కార్న్, బేబీ కార్న్ అండ్ నెక్స్ట్ బనానాస్. ఓకే, బనానాస్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. కెనడా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎస్ ఇండియాతో అగ్రిమెంట్ అనేది సాల్వ్ అయితే మన కెనడా నుంచి మనము చెర్రీస్, వాళ్ళు ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు ఇండియాకి, చెర్రీస్ ఇంకా లంబర్. ఓకే, వుడ్ రిలేటెడ్ ఐటమ్ అనమాట లంబర్. ఓకే, చెర్రీస్ ఇంకా లంబర్ కూడా వాళ్ళు ఇక్కడికి పంపిస్తారు అనేది కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ అగ్రిమెంట్స్ అవ్వాలి అంటే హై లెవెల్ కమిటీస్ అనేవి కూర్చుంటాయి. ఓకేనా, హై లెవెల్ కమిటీస్ కూర్చుంటాయి, వాళ్ళు డిస్కస్ చేస్తారనమాట. ఏ ఇష్యూస్ డిస్కస్ చేస్తారు, గూడ్స్ గురించి, సర్వీసెస్ గురించి, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ గురించి కూడా డిస్కస్ చేస్తారు. రూల్స్ ఆఫ్ ఆరిజిన్. సార్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే
ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే, ఇప్పుడు చూడండి ఏ బికి వీళ్ళిద్దరి మధ్యలో ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే, ఇందాక చెప్పాను కదా 5+3 అనేది 8 రూపీస్ పెన్ కాస్ట్ అవుతుంది. ఇక్కడ లోకల్ డొమెస్టిక్ ప్రొడక్షన్ 10 అనేసి ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది కదా, బి ఒప్పుకుంటుంది. ఓకే, ఈ 3 రూపీస్ ఏదైతే ఉందో నేను దాన్ని క్యాన్సిల్ చేసి నీ ప్రోడక్ట్ని 5 రూపీస్కే మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్తుంది అనమాట. ఓకేనా. బట్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇది ఈ 3 రూపీస్ ఇంకో కంట్రీ ఉంది, సి అనే ఒక కంట్రీ ఉంది. ఇక్కడి నుంచి మాత్రం వెళ్తున్న ప్రతి పెన్ మీద కూడా 3 రూపీస్ అనేది బి కంట్రీ సి మీద ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు ఈ 3 రూపీస్ పంపించాలంటే సి ఏం చేస్తుంది, ఓకే నేను డైరెక్ట్గా పంపిస్తే వీడు 3 రూపీస్ వేస్తున్నాడు నా కంపెనీ ప్రోడక్ట్ మీద, నిన్ను దీన్ని రీరూట్ చేసి ఏకి పంపించి ఏ నుంచి బికి పంపిస్తే నా పెన్ కూడా వీడు ఒకవేళ 6 రూపీస్ తయారు చేస్తున్నాడు అనుకోండి, నా పెన్ కూడా ఏ నుంచి వెళ్తే 6 రూపీస్ది 6.5 7 రూపీస్కో వెళ్తుంది. ఓకేనా, 6.5 7 రూపీస్కో బి కంట్రీకి వెళ్తుంది హ్యాపీగా. నాకు ఈ +3 6+3 9 అయ్యే బదుల 7 రూపీస్ అవ్వడం బెస్ట్ కదమ్మా. అందుకే ఇక్కడ నుంచి రీరూటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా, రూటింగ్ అనేది ఏ నుంచి చేస్తుంది. ఇలా జరగకూడదని రూల్స్ ఆఫ్ ఆరిజిన్ పెట్టడం జరిగింది. ఏంటి, ప్రొడక్ట్ అనేది ఏలో ప్రొడ్యూస్ అయిన ఆరిజిన్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే మాత్రమే ఈ 3 రూపీస్ తీసుకోము. ఒకవేళ వేరే కంట్రీ నుంచి రీరూటింగ్ జరిగినట్టు తెలిస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చినా +3 పడుతుంది, డైరెక్ట్గా వచ్చినా +3 అనేది రూపీస్ పడుతుంది అని చెప్పడమే ఈ రూల్స్ ఆఫ్ ఆరిజిన్. క్లియర్గా నేను చెప్పడం జరిగింది, మీకు అర్థమైంది అనుకుంటున్నానమ్మా. టాపిక్ అంతే, ఏమీ లేదు, ఇంతకన్నా ఇష్యూస్ ఏమి లేవు, ఇదన్నమాట. సో ఇంకా శానిటరీ ఫైటో శానిటరీ మెషర్స్ కూడా చూస్తారు. శానిటరీ ఫైటో శానిటరీ మెషర్స్ అంటే ప్రొడక్ట్స్ అనేవి నీట్ హైజీన్ ఎన్విరాన్మెంట్లో తయారవుతున్నాయా లేదా వీటి గురించి కూడా చూస్తారు. ఓకేనా, ఇది ఇష్యూస్ అమ్మ. ఇంకా ఇంతకన్నా దీని గురించి డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. రూల్స్ ఆఫ్ ఆరిజిన్ కూడా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఏంటి ఇన్ షార్ట్లో ఒక్కసారి చెప్తాను చూడండి అమ్మ. ఏ నుంచి ప్రొడక్ట్ వెళ్తే 3 రూపీస్ పడట్లేదు, ఎందుకు, అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల. సి అనే కంట్రీకి బి అనే కంట్రీకి అగ్రిమెంట్ లేదు. సి నుంచి వెళ్తున్న ప్రొడక్ట్, సిలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంతా 6 రూపీస్ + 3 రూపీస్ జరిగితే ప్రొడక్ట్ ప్రైస్ ఎంతకి వెళ్ళిపోతుంది, 9 రూపీస్కి వెళ్ళిపోతుంది. సో సి ఏం చేస్తుంది, నేను హ్యాపీగా ఏ నుంచి పంపిస్తే ఏ వాళ్ళకి బెనిఫిట్ ఉంది కాబట్టి నా ప్రోడక్ట్ కూడా 6.5 రూపీస్కు 7 రూపీస్కు బీకి వెళ్ళిపోతుంది. సో నాకు కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి అని అనుకున్నది అనమాట. కాకపోతే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రొడక్ట్ అనేది సి నుంచి వస్తుందని ఏకి తెలుసు కదా, సి కంట్రీ నుంచి వస్తుందని ఏ కంట్రీకి వేస్తుంది. సో ఆరిజిన్ యొక్క ఫ్యాక్టర్ అనేది అది ఇవ్వదు కదా, ఎస్ ఇక్కడే ఆరిజిన్ అయ్యింది సి పెన్ అని చెప్పదు. కాబట్టి ఏ నుంచి వచ్చిన 6+3+ ఇంకో 1 రూపీ ట్రావెల్ ఛార్జెస్ ఎక్స్ట్రా అయిపోయి 10 రూపీస్ అయ్యి ఇంకా అది వేస్ట్ అయిపోతుంది. అందుకే స్ట్రిక్ట్ రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఉండాలి అగ్రిమెంట్స్, మిస్యూజ్ అనేది తగ్గుతుంది అనేది పీపుల్ ఒపీనియన్ అనమాట. అదేనమ్మా ఇష్యూ, ఇంకా అంతకన్నా ఇష్యూ ఏం లేదు. కంగారు పడకన్నా క్లియర్గా టాపిక్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటువంటివి మీకు మెయిన్స్లో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినప్పుడు ఎలాంటివి చూసుకోవాలి అని చెప్పేసి, గూడ్స్ సర్వీసెస్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్, శానిటరీ ఫైటో శానిటరీ మెషర్స్, టెక్నికల్ బ్యారియర్స్, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. అగ్రిమెంట్లో అన్నీ క్లియర్గా చేయాలి అని చెప్పేసి మీరు మెయిన్స్ ఆన్సర్లో రాస్తే మీకు హ్యాపీగా మార్క్స్ అనేవి పడతాయమ్మా. ఓకేనా, ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎందుకు, ట్రేడ్ రిలేషన్స్, బైలేటరల్ రిలేషన్స్ బిట్వీన్ ది నేషన్స్ పెంచడానికి. ఓకేనా, ఎస్ ఇది. సో ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటి, మనకి ఇండియాలో ట్రేడ్ అగ్రిమెంట్స్, ఇండియా వేరే కంట్రీస్తో ఏ కంట్రీతో అయినా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది ఉందో లేదో మీరు కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ CEPA మనకిప్పుడు ఇంకే కంట్రీతో అయినా ఎగ్జిస్టెన్స్లో ఉందా అనేది మీరు కామెంట్లో పెట్టండి. ఓకేనా, సో ఇప్పుడు మనం మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేకి వెళ్తున్నాం. ఒకసారి క్లియర్గా ఆర్టికల్ని అబ్జర్వ్ చేయండి అమ్మా. మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే చూడండి అమ్మా. ఉక్రెయిన్ హాల్ట్స్ హాఫ్ ఆఫ్ వరల్డ్స్ నియోన్ అవుట్పుట్ ఫర్ చిప్స్, క్లౌడింగ్ అవుట్లుక్. ఓకేనా, ఫ్యూచర్ గ్రోత్ కూడా దీని నుంచి కనిపించట్లేదు. ఎక్కడి నుంచి, ఉక్రెయిన్ నుంచి. ఎందుకు, ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒక్కసారి చూడండి. ఒక్కసారి మనం ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఓవరాల్ కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ని మనం ఒక్కసారి గెయిన్ చేద్దాం. చూడండి, ఎప్పుడైనా కూడా ఎకానమీ ఎప్పుడు గ్రో అవుతుందమ్మా, ఎకానమీ ఎప్పుడు గ్రో అవుతుందంటే పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే. దీని గురించి మనం ఆల్రెడీ చాలా క్లాసెస్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే ఎకానమీ అనేది హ్యాపీగా సర్వైవ్ అవ్వగలది. పొలిటికల్ స్టెబిలిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎకానమీ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది,
రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేయడం వల్ల ఉక్రెయిన్లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఓకేనా, వాటి ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. వీటి ప్రొడక్షన్ ఆగిపోవడం వల్ల వరల్డ్ మొత్తం సప్లై చేయలేకపోతుంది. ఓకేనా, వరల్డ్ మొత్తం సప్లై చేయలేకపోతుంది. సార్ ఉక్రెయిన్లో ఆగిపోతే ఎందుకు, ఏమైంది అంటే ఉక్రెయినే 50% ఆఫ్ వరల్డ్లో మైక్రోచిప్స్కి కావాల్సిన నియాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, మైక్రోచిప్స్లో కావాల్సిన నియాన్ని లిటరల్లీ 45 నుంచి 54% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ నియాన్ ఓన్లీ ఉక్రెయిన్లో ఉన్న ఒక 2 కంపెనీస్ నుంచి మాత్రమే వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇందుకు మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, మనకి పోస్ట్ కోవిడ్ తర్వాత హైబ్రిడ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. హైబ్రిడ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. ఏంటి బోత్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ వరకు కూడా చాలా వరకు ఆన్లైన్లో జరిగింది. సో ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయంటే మీకు అయితే మొబైల్ ఫోన్స్ అయినా ఉండాలి, లేదంటే ట్యాబ్స్ అయినా ఉండాలి, లేదంటే ల్యాప్టాప్స్ అయినా ఉండాలి. సో ఇలాంటివి ఉండాలంటే వీటన్నిటికీ కూడా చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ చిప్స్కి కావాల్సిన నియాన్ ప్రొడక్షన్ లేకపోతే వీటి ప్రొడక్షన్ అనేది కూడా ఆగిపోతుంది. ఇంకోటి మెయిన్ మోటార్ వెహికల్స్లో కూడాను ఈ చిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కార్స్లో కానీ బైక్స్లో కానీ చిప్ డిజైనింగ్స్ అనేవి కావాలి. ఆ చిప్స్లో కావాల్సిన నియాన్ ప్రొడక్షన్ లేకపోతే అంటే మీకు ఏమైపోతుంది, ఆటోమొబైల్స్ కూడా ఆగిపోతుంది. అంటే ఏంటి, వీటి ఫ్యూచర్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. దీని ఫ్యూచర్ గ్రోత్ తగ్గిపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విత్డ్రా చేస్తారు. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి విత్డ్రా చేస్తారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతాయో, ఎవడైతే ఇన్వెస్ట్ చేశాడో వాడికి ట్రస్ట్ అనేది పోయిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఎకానమీ అనేది డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఓకేనా, ఎకానమీ అనేది డీస్టెబిలైజ్ అయిపోతుంది. ఇంత ఇష్యూస్ ఉన్నాయి. అందుకని పొలిటికల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వార్ ఎప్పటికీ కూడా మంచిది కాదు. వార్ వల్ల ఏ కంట్రీ కూడా హ్యాపీగా గెయిన్ చేసింది అని మనం చెప్పలేము. ఓకేనా, ఏ కంట్రీ కూడా హ్యాపీగా అది గెయిన్ చేసింది అని మనం చెప్పలేము అనమాట. సో అందుకని పొలిటికల్ స్టెబిలిటీ ఇంకా ఎకనామిక్ స్టెబిలిటీ ఉండాలి అనుకుంటే మొత్తం సొసైటీ అంతా పీస్ఫుల్గా ఉండాలి. నేను ఆ కాంటెక్స్ట్లో తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే ఏంటి, ఇది ఒక యాక్చువల్లీ వరల్డ్ అంతా కూడా గ్లోబలైజేషన్ అయిన తర్వాత అంతటినీ కూడా మనం గ్లోబల్ విలేజ్ అని అంటున్నాం అనమాట. గ్లోబల్ విలేజ్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ని కూడా మనం ఈజీగా హ్యాపీగా వితిన్ అవర్స్లో కవర్ చేస్తున్నాం. అంటే ఎలాగా, ఇక్కడ ఫ్లైట్ ఎక్కామంటే యూఎస్లో దిగడానికి మనకి 12 hours 14 hours చాలు. అంటే థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వాటిని కూడా మనం వితిన్ అవర్స్లో రీచ్ అయిపోతున్నాము. అంటే మనకి గ్లోబలైజేషన్ తర్వాత రీచబిలిటీ అనేది పెరిగిందనమాట. ఓకేనా, రీచబిలిటీ అనేది పెరిగింది. ఈ రీచబిలిటీ పెరగడం వల్ల ఏంటి, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకేనా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఈ ఎకనామిక్ ఆపర్చునిటీస్ సస్టైనబుల్గా మనం రిసోర్సెస్ కింద మార్చుకోవాలి అనుకుంటే పొలిటికల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్లస్ ఎకనామిక్ ఎగ్జిస్టెన్స్ అనేవి ఎప్పుడు కూడా డైరెక్ట్లీ రిలేషన్ ఉంటుందన్నమాట. ఓకేనా, అది అందుకని ఈ గ్లోబల్ విలేజ్లో ఎక్కడైనా చిన్న స్టంబ్లింగ్ అనేది జరిగితే, ఎక్కడైనా చిన్న ఇబ్బంది అనేది జరిగితే మొత్తం గ్లోబ్ మొత్తం కూడా ఆ సప్లై షాక్స్ అనేవి తింటాయి. ఓకేనా, ఆ సప్లై షాక్స్ అనేవి గ్లోబ్ మొత్తం కూడా తింటాయి. అందుకని ఒక్క రీజన్లో వార్ జరిగిన గ్లోబల్ మొత్తం కూడా డేంజర్గా మారుతుంది. ఇప్పుడు ఏంటి, ఈ నియాన్ ప్రొడక్షన్ ఎప్పుడైతే 50%కి తగ్గిపోయిందో ఆటోమేటిక్గా మిగిలిన కంట్రీస్, ఇప్పుడు చాలా కంట్రీస్ వరకు 50% తయారు చేస్తాయి. అంటే లిటరలీ 20-30 కంట్రీస్ 50% చేస్తే ఉక్రెయిన్ ఒక్కటి మాత్రమే 45 to 54% అనేది చేసేదనమాట. సో ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా బర్డెన్ పెరిగిపోతుంది, ఆర్డర్ నెంబర్ పెరిగిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోవడం వల్ల ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తే అల్టిమేట్లీ కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి కూడా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకేనా, కన్జ్యూమర్ దగ్గరికి వచ్చేసరికి కూడా ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. కాబట్టి వీళ్ళు ఆ ప్రొడక్ట్స్ అనేవి డిమాండ్ తగ్గించేస్తారు. ఓకేనా, సెల్ ఫోన్ ముందు ఏంటి, నీకు 10,000 పెడితే సెల్ ఫోన్ అనేది వచ్చేసేది, మంచి సెల్ ఫోన్. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ అనేది ప్రైసెస్ పెరగడం వల్ల 15,000కి వెళ్ళిపోయింది. సెల్ ఫోన్ అనేది 15,000కి వెళ్ళిపోయింది. మీరు పూర్ అన్అఫోర్డబుల్ కండిషన్లో ఉన్నారంటే అయితే మీకు సెల్ ఫోన్ అనేది కొనడమే ఆపేస్తారు, లేదంటే సబ్ స్టాండర్డ్ ప్రొడక్ట్ అనేది కొనడం జరుగుతుంది అనమాట. అంటే 10,000లో ఏదో చీప్ నార్మల్ ఫోన్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ ప్రైసెస్ పెరిగితే చాలా వరకు
చాలా వరకు డిమాండ్ అనేది పడిపోతుంది అని చెప్పేసి అనమాట. సో అందుకనే నేను ఈ ఆర్టికల్ని మెయిన్స్ ఓరియంటెడ్లో నీట్గా చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎస్ఏలో యూస్ చేసుకోవచ్చు, ప్లస్ మెయిన్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయితే మీరు దీన్ని హ్యాపీగా కంప్లీట్ అనేది చేయగలరు అనమాట. ఇది ఇక్కడ ఇష్యూ, అంతకన్నా ఇష్యూలు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఎస్, ఆర్టికల్స్ ఈరోజు కవర్ అయినవి ఇంపార్టెంట్ నేను తీసుకొని మెయిన్స్ పర్స్పెక్టివ్లో పెట్టడం జరిగిందమ్మా. వీటికన్నా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈరోజు ఏం లేవు. పొలిటికల్ న్యూసే చాలా వరకు ఉంది. ఈరోజు సాటర్డే కాబట్టి మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ కూడా రాలేదు. ఒపెడ్లో పేజ్ కూడా మనకి ఆర్టికల్స్ అనేవి లేవన్నమాట. రిమైనింగ్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం రివిజన్ చేస్తూనే ఉన్నాం. అందుకని ఈ ఉన్న ఆర్టికల్స్ని కూడా నేను చాలా డైవర్స్ ఒపీనియన్స్తో ఇవ్వడం జరిగింది. సో ఎస్, నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ హిట్ చేయండి and do share your videos to fellow aspirants and try to answer my question. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఇండియా ఇంకే కంట్రీతో పెట్టుకున్నదో అనో ఆ క్వశ్చన్కు కూడా ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎస్, థ్యాంక్ యూ.